దేవుని వాక్యాన్ని విందాం. ప్రియులు పాస్టర్ జీవన్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఘనమైన పరిశుద్ధ నామములో ఈ స్థలములో మనందరినీ సజీవు లెక్కలో ఉంచి ఆయన సన్నిధిలో గడపగలిగే భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రెండోదిగా అల్పుడనైన నన్ను మీ అందరి మధ్యలో దైవవాక్య పరిచర్య చేయడానికి ఈ స్థలానికి నన్ను ఆహ్వానించిన దైవజనులు, నాకు అంత వయసు లేదు, సేవలో అంత అనుభవం లేదు, నన్ను గౌరవించాలి అనే సిస్టమ్ కూడా ఏదీ లేదు. కానప్పటికీ మీ అందరి మధ్యలో దేవుని వాక్య పరిచర్య చేసే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మూడవదిగా, ఇంతవరకు పాటలు పాడి ప్రభు నామాన్ని గనపరిచిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనందరము విందాము. గతించిన వారం మనము విన్న వాక్య అంశము పేరేంటండి? గతించిన వారం మనం విన్న వాక్యాంశం పేరు దేవుడు మన పక్షముగా దేవుడు మన పక్షముగా ఉండాలి అనే అంశాన్ని దైవజనులు ప్రారంభించారు. చాలా మంచి అంశాన్ని ప్రారంభించారు. మరి వారు ప్రారంభించిన అంశంలోనే నేను కొనసాగాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి దేవుని వాక్యాన్ని వినే ముందు మనందరినీ ప్రభు తన కృపలో నడిపించాలని, ఆయనే మనందరితో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయము మీది, మీరు మా అందరి జీవితాల్లో మీరు అనుగ్రహించారు. మేమందరము ఒట్టి ఊపిరి వంటి వారం ప్రభువా. అయినప్పటికీ గతించిన కాలమంతా కూడా ప్రభువా మీ రెక్కల చాటున కాపాడి భద్రపరిచి మీ సన్నిధిలో ప్రభువా మేమందరము ఉండడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకు వేలాది స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు తండ్రి మీ సన్నిధిలో ఉండే మేమందరము పాటలు పాడి మిమ్మల్ని గణపరిచే భాగ్యాన్ని మీరంతా తండ్రి మాకు అనుగ్రహించారు. ఈ సమయంలో తండ్రి మీ వాక్యాన్ని వినడానికి ఆసక్తితో తండ్రి మేమందరము ఎదురు చూస్తుండగా మీరే మీ ప్రత్యేకమైన స్వరంతో మా అందరితో మాట్లాడండి. ఇక్కడ నిలవబడిన మనుషుని యొక్క ఆలోచనలు, సొంత చిత్తాలు, సొంత జ్ఞానం తండ్రి ఏమాత్రము పని చేయకుండా మీ ఆత్మ చేత ముందుకు నడిపించండి. బోధిస్తున్న మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించగలిగిన వాక్శక్తినివ్వండి. వింటున్న మీ పిల్లలందరిపై యేసు రక్తాన్ని ప్రోక్షించండి. మా దృష్టి అంతా మీ వాక్యం వైపు మేమందరము కేంద్రీకరించేటట్లు తండ్రి లూదియాకిచ్చిన హృదయాన్ని మా అందరికీ ఇవ్వండి. మీ వాక్యముల నుంచి మీరే మాతో మాట్లాడి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అత్యంత మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరలోకమందున్న తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని విందాం ప్రియులారా. దేవుడు మన పక్షముగా ఉండగానే మాట మనం గతించిన వారంలో దైవజనుల ద్వారా నేర్చుకున్నాం. నేను దాన్ని కేంద్రీకరించుకుని అదే అంశాన్ని కొనసాగిస్తాను. కాకపోతే నేను దానికి కొద్దిగా మార్పు చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు మన తోడు ఉంటే మన జీవితాల్లో ఏం జరుగుద్ది? దేవుడు తోడు మనకి కావాలి అంటే మనందరి జీవితాల్లో ఏం జరుగుద్ది? దేవుని తోడు ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? ఒకవేళ దేవుని తోడు లేకపోతే మన జీవితం ఏమవుతుంది? ఈ అన్ని విషయాలు మీ అందరితో పంచుకుని నాకు ఇవ్వబడినటువంటి సమయంలో నేను ముగిస్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి దేవుని వాక్యాన్ని మనందరం చదువుదాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. 2వ రాజుల గ్రంథం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. వీళ్ళారా, ఈ మాటను మనం చదువుకున్నాం. ఈ మాట ఒక వ్యక్తి కోసం రాయబడింది. ఈ సందర్భంలో ఆ వ్యక్తి ఎవరనేది మనకు అనవసరం. కానీ ఆ వ్యక్తికి ఎవరు తోడుందంట?
దేవుని తోడు ఉందంట. దేవుని తోడు ఉన్న కారణంగా ఇక్కడ జరిగింది ఏంటంటే 7వ వచనంలో మనం చూడగలిగినట్లయితే 18:7లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని తోడు అతనికి ఉండడం వల్ల తాను వెళ్ళిన చోట్లల్లా జయము పొందాడు. ఈ మాటను ఇలాగే ఉంచి 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒకసారి చూద్దాం. మనం 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఈ 2 సందర్భాలు మనం చూసాం. మొదటిది రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో చదువుకున్న మాట. ఇప్పుడు మనం 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో చదువుకున్న మాట. ఈ 2 సందర్భాలలో ఒక విషయం కామన్ గా ఉంది. ఆ విషయం ఏంటంటే, దేవుని తోడు మనుషులకు ఉందంటే, 2 మనుషులకు ఉంది. వీళ్ళిద్దరికి ఉండడం వల్ల ఒక వ్యక్తి ఏమో వెళ్ళిన చోట్లల్లా జయం పొందుతున్నాడు. ఇంకొక వ్యక్తి దావీదుకు దేవుని తోడు ఉండడం వల్ల అంతకంతకు వర్ధిల్లాడంట. చూడండి, మన జీవితాల్లో కూడా కావలసింది మనకి ఏంటంటే దేవుని తోడు మాత్రమే. దేవుని తోడు మనందరి జీవితాల్లో ఉందనుకోండి ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సంతోషంగా ఉండగలుగుతాం. ఒకవేళ ప్రియులారా మనం ఎటువంటి సమస్యల గుండా, ఇబ్బందులు గుండా, ఇరుకులు గుండా వెళ్తున్నప్పటికీ దేవుని తోడు మనకుంటే, దేవుని కాపుదల మనకుంటే, దేవుడే మన పక్షంగా ఉంటే, మనం ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు కాపాడుతాడు, మనల్ని ముందుకు నడిపిస్తాడు. అది ఎటువంటి పరిస్థితులైనా, గాఢాంధకారం అనే పరిస్థితులైనా, ప్రియులారా సింహాల బోనులైనటువంటి పరిస్థితులైనా, జలములలో వెళ్ళినా. అందుకే దైవజనులు ఒక పాట రాశారు, జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చ జాలవు. దేవుని తోడుంటే అగ్నిలో వెళ్ళినప్పటికీ, ప్రియులారా సింహాల బోనులో ఉన్నప్పటికీ, అదే విధంగా జలరాశుల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ దేవుని హస్తమే మనకు తోడుగా ఉంటే ప్రియులారా మనల్ని కాచి కాపాడుతుంది ఏ పరిస్థితుల్లోనైనా. అయితే దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పాడు, నేను మీకు తోడై ఉంటాను అనే వాక్యం దేవుడు మనందరికీ అనుగ్రహించారు. మరి దేవుడే మన తోడుంటే ప్రియులారా మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు ఎందుకు వస్తున్నాయి? దేవుడే మన తోడుంటే మనందరి జీవితాల్లో అప్పుల బాధలు ఎందుకు వస్తున్నాయి? దేవుడే మనకు తోడుంటే మనందరి జీవితాల్లో సమస్యల గుండా ఎందుకు మనం ప్రయాణం చేయగలుగుతున్నాం? క్రీస్తుని నమ్ముకున్నటువంటి వ్యక్తుల జీవితాల్లోనే అశాంతి, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, నిందలు, అవమానాలు, మరణకరమైనటువంటి పరిస్థితులు మన జీవితం చూసే ప్రియులారా ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా ప్రతిదినము భయంగా గడిపేటువంటి జీవితాలు మనందరము అనుభవిస్తున్నాం. దేవుని తోడు ఉంటే ఇలా ఎందుకు జరగాలి? మనం ఆలోచిస్తే ప్రియులారా బైబిల్ గ్రంథంలో మీకు ఒక జనాంగాన్ని పరిచయం చేస్తాను, కొంతమంది ప్రజలను పరిచయం చేస్తాను. ప్రారంభంలో వాళ్ళను దేవుడు ఎలా చూశారు, రాబోయే రోజుల్లో వాళ్ళు ముందుకెళ్తుంటే దేవుడు ఎలా చూశారు, ఈ విషయాలన్నీ మీ అందరితో పంచుకుంటాను. మొట్టమొదటిగా ప్రియులారా మన వాక్యం చూడగలిగితే ఆదికాండం తెరవండి ఒకసారి. 26వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఇక్కడ ఒక మాట ఉందో చూడండి. దేవుడు ఏమంటున్నారంటే అబ్రహామును పిలిచి, ఈ దేశమందు పరవాసివయ్యుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించేదను. దేవుడు ఎవరితో చెప్తున్నారు ఈ మాట? అబ్రహాముతో చెప్తున్నారు. అబ్రహామును పిలిచి దేవుడు ఏమంటున్నారంటే, నీవు ఈ దేశమందు పరవాసయ్యుండు, నేను నీకు తోడుగా ఉంటాను. ఆ తర్వాత కింద వచ్చిన చూడు, నీకు మాత్రమే కాదు, దేవుడు ఏమంటున్నారంటే నీకు నీ సంతానానికి కూడా నేను తోడుగా ఉంటాను. మీకు అర్థమవుతుందా ఈ మాటలో? దేవుడు ఏమంటున్నారంటే అబ్రహాం గారిని పిలిచి, అబ్రహామా నేను చెప్పినట్టు చెయ్యి, ఈ దేశంలో నేను నివసించు, నా తోడు నీకు ఉంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే. నీకు మాత్రమే కాదు, నీ సంతానము ఆకాశ రేణువులంత విస్తారంగా నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాను, వారికి కూడా నా తోడు ఉంటది అని దేవుడు చెప్పారు. దేవుడు అన్న మాట ప్రకారంగానే, దేవుడు అబద్ధాలు మాట్లాడే దేవుడు కాదు. దేవుడు ప్రియులారా అరచేతుల్లో స్వర్గాన్ని చూపించే దేవుడు కాదు. దేవుడు ప్రియులారా మభ్యపెట్టే దేవుడు కాదు. ఆయన ఒక మాట చెప్పారంటే అది ఖచ్చితంగా 100కి 100% నెరవేరుతుంది. ఆయన ఇచ్చిన వాగ్దానము దేవుడు అబ్రహాంకి తోడున్నారు, తన తర్వాత తన సంతానమైన ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నీకు మాత్రమే కాదు నీ సంతానము కూడా నేను తోడుగా ఉంటానని దేవుడు చెప్పాడు. అయితే ఏ దేవుడైతే అబ్రహామును పిలిచి నీకు తోడుగా ఉంటానని చెప్పాడో, ఏ దేవుడైతే నీ సంతానాన్ని కూడా నేను తోడుగా ఉంటానని చెప్పాడో, అదే దేవుడు ఒక రోజు ఏమన్నాడు తెలుసా ప్రియులారా? నేను మీతో రాను,
మీరంటే నాకు ఇష్టం లేదు, మీ దారిని మీరు వెళ్ళిపోండి అన్నాడు. దేవుడు మాట తప్పుతాడా చెప్పండి? దేవుడు మాట తప్పడు. పిలిచిన దేవుడే ఏమంటున్నాడంటే, ఆశీర్వదిస్తాను అని నా తోడు మీకు ఇస్తానని చెప్పిన దేవుడే ఆ ప్రజలతో, అబ్రహాము సంతానంతో దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ఇష్టపడటం లేదు, నేను మిమ్మల్ని కోరుకోవడం లేదు, నేను మీ అందుండడానికి నాకు మనస్సు రావడం లేదు, కాబట్టి నేనేం చేస్తానంటే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నా, మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి అంటున్నాడు దేవుడు. ఇదే మాట మనందరితో చెప్తే ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్న మనందరి జీవితాల్లో దేవుడే కాని మనల్ని పిలిచి మీరంటే నాకు ఇష్టం లేదు, దేవుడే మనల్ని పిలిచి మీ యందు నాకు మనస్సు లేదు, దేవుడే మనల్ని పిలిచి మీరెవరో కూడా నాకు తెలియదు, మీరేం చేస్తారంటే నా దగ్గర నుంచి వెళ్ళిపోండి, నేను మిమ్మల్ని ఇష్టపడడం లేదు అని దేవుడే గాని మనతో చెప్పాడంటే మన పరిస్థితి ఏంటి? దేవుని తోడుంటే ఎక్కడైనా బాగా సంతోషంగా ఉండగలం, ఏ పరిస్థితుల్లోనైనా బాగా వెళ్ళగలం, ఏ సమస్యల గుండా వెళ్ళినా చాలా సంతోషంగా వెళ్ళగలం. కానీ అదే దేవుడు నా తోడు నీకు ఇవ్వను, మీరెవరో కూడా నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఇష్టపడడం లేదు, మీ అందరూ నాకు మనస్సు లేదు, మీరు ప్రార్థన చేసినా నేను విన్నాను, మీరేం చేస్తారంటే నా దగ్గర నుంచి వెళ్ళిపోండి, నేను మీతో రావడానికి ఇష్టపడట్లేదు అని చెప్తే ఒక పాట ఉంది, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. దేవుడే గాని వద్దనుకుంటే మన పరిస్థితి ఏంటి? ఇంకొక ఆయన ఏం రాశాడు తెలుసా? ఏ దారి లేని జీవితము యేసు లేని జీవితం, ఏ గాలి తాకి ఆకులు రాలిపోతాయో తెలీదు, ఏ మూడులా మిగిలిపోతాదో తెలియదని ఒక ఆయన పాట రాశాడు. వీటన్నిటి సారాంశం ఏంటంటే, దేవుడు మనతో ఉంటే, మన పక్షంగా ఉంటే, మన తోడుగా ఉంటే మన జీవితాలు ఎక్కడున్నా చాలా సంతోషంగా, సమస్యల్లో వెళ్ళినా సరే చాలా హ్యాపీగా ఉంటాయి. కానీ దేవుడే మనల్ని వద్దనుకుంటే, పిలిచిన దేవుడే చెయ్యి విడిచిపెట్టేస్తాను అంటే, ఇలాంటి మాటలు బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరితోనన్నా చెప్పాడా? చెప్పారు. దేవుడు మలకి గ్రంథంలో ఒక మాట ఉంటది, ఏమని ఉంటదంటే, మీ యందు నాకు మనస్సు లేదు వెళ్ళిపోండి అని ఉంటది. జకరియా గ్రంథంలో ఇంకో మాట ఉంటది, మీరు ప్రార్థన చేసినా నేను విన్నా అంటాడు దేవుడు. ఇంకొంచెం వెనక్కి వస్తే యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో మీరు ప్రార్థన చేసినప్పుడు నా కన్నులు నేను కప్పేసుకుంటానంట. ఏంటి అసలు ఇది అంతనే? దేవుడు ఎందుకు ఒక మనిషిని వద్దనుకుంటాడు అనే విషయాన్ని మనం వాక్యంలో చూడగలిగితే, అబ్రహాము సంతానం పేరేంటండి? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలకు దేవుడు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ఇష్టపడడం లేదు, మీతో రావాలని నేను అనుకోవడం లేదు, మీ దారిన మీరు వెళ్ళిపోండి. తెరుద్దాం ఆ మాట, తెరవండి బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండము 33వ అధ్యాయం 3వ వచనం చూడండి. 33వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. దేవుడు ఏమంటున్నారంటే, నేను మీకు తోడుగా ఉంటాను, మీ పక్షంగా ఉంటాను అని పిలిచిన దేవుడే ఏం మాట్లాడుతున్నారంటే, మీరు లోబడనొల్లని ప్రజలు కాబట్టి నేను మీతో రాను. ఇదే మాట దేవుడు మనందరితో చెప్తే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో, నా కులం నన్ను చూసుకుంటది, నా డబ్బులు నన్ను చూసుకుంటాయి, నా బంధువులు నన్ను చూసుకుంటారు, నా ఫ్రెండ్స్ నన్ను చూసుకుంటారు, నాకున్న డబ్బులు, నా బంగారము, లేకపోతే నా సర్వ సంపదలు నన్ను చూసుకుంటాయి, నాకు ఎవ్వరు అవసరం లేదని అనుకుంటాం. ప్రియులారా చూడండి, అవన్నీ కూడా దేవుని తోడు లేకపోతే, దేవుడు మన పక్షంగా లేకపోతే అన్ని వ్యర్థం. ఏవి కూడా మనల్ని కాపాడలేవు. మనం నమ్ముకున్న బంధువులైనా, మనం పోగేసుకున్నటువంటి డబ్బులైనా, మనకున్నటువంటి పరపతైనా, మన జీవితంలో ఉన్నటువంటి బంధువులైనా, దేవుడు తోడు మనకు లేకపోతే ఏవి కూడా మనల్ని కాపాడలేవు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, పిలిచి నేను మీతో ఉంటానని చెప్పిన దేవుడు ఏమంటున్నాడంటే, మీరు లోబడనొల్లని ప్రజలు, నేను మీతో కూడా రాను, మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. ఎందుకంటే లోబడినొల్లని ప్రజలు అంటే వారు ఏం చేశారు? ఆ విషయాలు చూడాలి. లోబడనొల్లని ప్రజలు అంటున్నాడు, దేవుడే చెప్పాడు, మీరు లోబడనొల్లని ప్రజలు, మీరు లోబడడం లేదు నాకు, మీరు తిరుగుబాటు చేస్తున్నారు, మీరు లోబడనొల్లని ప్రజలు కాబట్టి నేను మీతో రావడానికి నేను ఇష్టపడడం లేదని దేవుడు చెప్తున్నారు. ఇంతకీ లోబడనొల్లని ప్రజలు అంటే వారు ఏం చేశారు? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వారి జీవితాల వెలుగులో మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. తెరుగుదాం. మొట్టమొదటి కారణం, దేవుడు వారితో రాను అని చెప్పడానికి, నా తోడు మీకుండదు అని చెప్పడానికి, మీ పక్షంగా నేను ఉండను అని చెప్పడానికి కారణం ఏంటి? మొట్టమొదటిగా చూస్తే ప్రియులారా, సంఖ్యాకాండం తెరవండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 20వ వచనం చూడండి అమ్మా.
సంఖ్యాకాండం 11వ అధ్యాయం 20వ వచనం. ఒక నెల దినముల వరకు, అక్కడ మధ్యలో మాట ఉంటుంది చూడండి, మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి, ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి. ఎక్కడొక్కసారి ఆగుదాం. వారు లోబడనొల్లని ప్రజలు, నేను మీతో రాను అని దేవుడు చెప్పారు కదా. ఇంతకీ వారు ఏం చేశారు? లోబడనొల్లని ప్రజలు దేవుడు రానంటున్నాడు అంటే, ఇక్కడ మనం ఆలోచిస్తే వారు వారి మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేశారంట. అందరూ చెప్పండి, ఏం చేశారు? కొంచెం గట్టిగా చెప్పండి. నిర్లక్ష్యం చేశారంట. ఈరోజు దేవుడు ఎవరితోనైనా ఉండాలి అంటే, ఎవరితోనైనా దేవుడు తోడు మనకు అనుగ్రహించాలంటే, మనం ఏం చేయాల్సిన పని ఏంటంటే, నిర్లక్ష్యం చేసే స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఆ రోజు దేవుడు వారితో రాను అనడానికి కారణం, ఆ రోజు ప్రియులారా దేవుడు నా తోడు మీకుండదు అని చెప్పడానికి కారణం, మీరు వెళ్ళిపోండి మీకు నాకు సంబంధం లేదని చెప్పడానికి కారణం ఏంటంటే, వారు నిర్లక్ష్యం చేశారు. చెప్పండి, ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం అంటే అశ్రద్ధ, నెగ్లిజెన్సీ. ఈరోజు మనందరి జీవితాల్లో ఏర్పడేటువంటి నిర్లక్ష్యం ఏంటి చెప్పండి? మనందరము ప్రియులారా ఉదయాన్నే లెగిస్తాం. ఉదయాన్నే లేచిన తర్వాత మనం ప్రియులారా ఒక దినము వెంబడి దినములోనికి వెళ్తున్నామంటే దేవుడు ఆలోచన ఎంత ఉంటుందో మనకు తెలుసా? ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు అందరూ ఆలోచించి చెప్పండి. మనం ఏదన్నా ప్రయాణం చేయడానికి బయటికి వెళ్తాం. మనం ఏదన్నా ప్రయాణం చేయడానికి బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ క్షేమంగా గృహానికి వస్తామని ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా చెప్పగలడా? సమస్య లేదు అసలు. మనము ప్రయాణం చేసే మనము తిరిగి మళ్ళీ వెనక్కి వస్తామా అనే పరిస్థితి, అనే ఆలోచన గుండెల మీద చెయ్యేసుకుని ఏ వ్యక్తి చెప్పలేడు. ఈరోజు మనం బయటికి వెళ్తున్నాము, ఇంటికి వస్తున్నాము, కడుపారా తింటున్నాము, మనం తాగుతున్నాము, కంటి నిండా నిద్రపోతున్నాము. ఉదయాన్నే లేచి ప్రియులారా అంత కృప చూపుతున్న దేవుడు మనందరి పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడు. ఒక దినము వెంబడి దినములోనికి ప్రవేశపెట్టబడాలంటే ఎంత కాపుదల, కునుకకుండా నిద్రపోకుండా ఆయన హస్తము తోడుగా ఉంచి, ఆయన దూతల కాపుదల అనుగ్రహించి, ఆయన సన్నిధి కాపుదల అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపిస్తుంటే, ఉదయాన్నే లేచి మన నిర్లక్ష్యం ఏంటో తెలుసా? ఒక్క 10 నిమిషాలు దేవునితో మాట్లాడే అనుభవం మనకుందా? ఇది నిర్లక్ష్యం కాదా? ఇది నిర్లక్ష్యం కాదా? ఉదయాన్నే లేచి ప్రభువా ఒక దినం వెంబడి దినంలోనికి నన్ను తీసుకొచ్చావు, ఎంత కాపుదల నాకు అనుగ్రహించావు అని ఆయన సన్నిధిలో మోకరించి, మనమున్న చోటనే మోకరించి ఒక్క 10 నిమిషాలు దేవునికి కృతజ్ఞత తెలిపి, తండ్రి ఎంతలా నన్ను కాపాడుతున్నావు అని చెప్పి దేవుణ్ణి స్తుతించి ప్రార్థనలో ఆయనతో మాట్లాడే ఒక్క 10 నిమిషాల అనుభవం మనకుందా? ప్రతి ఉదయం ఎక్కువ కాదు, జస్ట్ ఒక్క 10 నిమిషాలు. ఇది నిర్లక్ష్యం కాదా? ఇది నిర్లక్ష్యం కాదా? ఇలా వారమంతా మనం ఎక్కడెక్కడో తిరుగుతుంటాం, వ్యాపారాలకు వెళ్తుంటాం, ఉద్యోగాలకు వెళ్తుంటాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన చోటకి వెళ్తాం, నచ్చిన తిండి తింటాం, వారమంతా మనకిష్టమైనట్టు మనం గడుపుతాం. అది ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, లేకపోతే మనం బయటికి వెళ్ళే ప్రయాణంలో అయినా, మన పనుల్లోనైనా. దేవునికి ఇవ్వాల్సింది ఆదివారంలో ఒక్క 2-3 గంటలు. ఒక్క 2-3 గంటల్లో కూడా దేవునికి మనం మనస్ఫూర్తిగా ఇవ్వలేకపోతున్నాం. కంగారుగా డ్రైవింగ్ స్పీడ్గా వచ్చేసి లేట్ అయిపోతుందని వచ్చేసి ఒక్క 2-3 గంటలు దేవునికి ఆదివారం సమయం ఇవ్వలేకపోతున్నామంటే ఇది నిర్లక్ష్యం కాదా? ఇది నిర్లక్ష్యం కాదా? చెప్పండి ప్రియులారా. దేవుడు మనందరి జీవితాన్ని నడిపించడానికి మనందరి చేతుల్లో ఈ దైవ గ్రంథాన్ని పెట్టాడు. ఈ గ్రంథాన్ని చదివిన ఏ ఒక్క వ్యక్తి జీవితం కూడా పాడైపోదు. వాళ్ళు చాలా ఉన్నతమైన పరిస్థితుల్లో ఉంటారు. ఇంత విలువైన గ్రంథాన్ని మన చేతుల్లో పెడితే ఉదయాన్నే లెగిచి ఒక్క 5 అధ్యాయాలు, ఒక అధ్యాయం చదవడానికి 10 నిమిషాలు రఫ్గా వేసుకున్నా ప్రియులారా, ఒక 5 అధ్యాయాలు చదవడానికి ఒక అరగంట 40 నిమిషాలు సమయం పడుతుంది. రోజుకు ఒక 5 అధ్యాయాలు చదివే పరిస్థితి మనకుందా? నిర్లక్ష్యం కాదా? నిర్లక్ష్యం కాదా? ఇది ప్రార్థన అంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, వాక్యం చదవడం అంటే నిర్లక్ష్యం, ఆయనతో మాట్లాడాలంటే నిర్లక్ష్యం, దేవునికి ఇచ్చే విషయంలో కూడా నిర్లక్ష్యం, దేవునికి సన్నిధికి వచ్చే విషయంలో కూడా నిర్లక్ష్యం, దేవుని పాటలు పాడే విషయంలో నిర్లక్ష్యం. ఎవ్రీథింగ్, ప్రతి అంశంలో కూడా నిర్లక్ష్య స్వభావమైనటువంటి వైఖరిని మనం చూపిస్తున్నాం. ఇదంతా నిర్లక్ష్యం కదా. ఆ రోజు వాళ్ళు అదే చేశారు ప్రియులారా. వాళ్ళ మధ్యనున్న యెహోవాను ఏం చేశారంటే వారందరూ నిర్లక్ష్యం చేశారు. ఆ దేవుడు చూద్దాంలే, ఆ ప్రార్థన చేద్దాంలే, ఆ వాక్యమే చదువుదాంలే, ప్రతిరోజు వెళ్తాం కదా, ఒక 10 నిమిషాలు లేటుగా వెళ్దాంలే. ఇలాంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఇవన్నీ దేవుడు చూశాడు.
ఏంటి నేను ఇంతలా కాపాడుతుంటే, ఇంతలా కృప చూపుతుంటే, ఎన్ని తెగుళ్ళ నుంచి నేను విడిపిస్తే, వాళ్ళ పాదాల కింద మగ్గిపోతూ ఉన్నటువంటి సమయంలో, తిండి కూడా లేనటువంటి పరిస్థితిలో ప్రార్థన చేసి నేను విడిపిస్తే ఈ ప్రజలు నా మీద తిరగబడుతున్నారు, వీళ్ళ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏం తక్కువ చేశాడండి దేవుడు వాళ్ళకి? ఆహారం అడిగితే మన్నాను కురిపించాడు. మాకొద్దు ప్రభువా, ఈ సవి సారం లేని అన్నం తినలేకపోతున్నాం మేమందరం. మాంసం కావాలంటే పూరేళ్లు రప్పించాడు. నీరు కావాలంటే బండను చీల్చి దానిలో నుంచి జలాన్ని రప్పించాడు దేవుడు. వారు ఏం అడిగితే ప్రియులారా, పగలు మేఘ స్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా వారికి తోడుగా ఉండి ముందుకు నడిపించి అంత కాపాడుతున్న దేవుడు అంటే వారికి ఏమైపోయింది చెప్పండి? నిర్లక్ష్యం అయిపోయింది. దేవుడు చూశాడు ఇది. నిర్లక్ష్యం అయిపోయింది, మీరు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారా అని దేవుడు చెప్తే, ఏం చేసి నిర్లక్ష్యం చేశాము చెప్పని దేవుడికి మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. వారు ఏమంటున్నారంటే, మీరు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఏం చేశాం నిర్లక్ష్యం చేసి ఒకసారి చెప్పంటున్నారు దేవుడికి ప్రియులారా వాళ్ళు. ఇలాంటి వైఖరి వాళ్ళల్లో ఉంది. ఈ నిర్లక్ష్య స్వభావాన్ని చూసి దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీతో రావాలనుకోవడం లేదు, మీ దారిని మీరు వెళ్ళిపోండి. దేవుడే గాని మనతో రానంటే మనకు దిక్కేవారు? దేవుడే మన ప్రార్థన విన్ను కన్నులు కప్పుకుంటాను అంటే మనకు ఆధారం ఎవరు? దేవుడే ప్రియులారా, నేను మీతో ఉండను, మీరంటే నాకు ఇష్టం లేదు, మీరంటే నాకు మనసు లేదు, నేను మీతో రావాలని ఆశపడడం లేదు, మీ దారిని మీరు వెళ్ళిపోండి అంటే మనకు దిక్కెవరో, మన బాధలు ఎవరితో చెప్పుకోవాలి, మనకు అండెవరో, మనకెవరు నీడగా తోడుగా ఉంటారో, సమస్యల్లో మనల్ని ఎవరు ఆదరిస్తారు? కాబట్టి ప్రియులారా, ఈరోజు మనందరి జీవితాల్లో ఎదురయ్యే నిర్లక్ష్యం ఏంటో చెప్పనా? ప్రార్థన అంటే నిర్లక్ష్యం, దేవుడి సన్నిధి అంటే నిర్లక్ష్యం, పాటలు అంటే నిర్లక్ష్యం, పరిచర్య అంటే నిర్లక్ష్యం, దేవుడికి ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం, దేవుడి పని పట్టించుకునే విషయంలో నిర్లక్ష్యం. ఇవన్నీ చూసి దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యో నేను ఎంతగా కాపాడుతున్నానే మిమ్మల్ని. ఒక ప్రాంతానికి వెళ్ళి కూడా దేవుడు అదే అంటాడు, అయ్యో కొరాజీన, బేత్సైదా, అక్కడ చేసిన అద్భుతాలు మీలో చేసిన అద్భుతాలు వాళ్ళలో చేసుంటే వాళ్ళందరూ మారు మనసు పొందుతారండి ప్రియులారా. ఈరోజు ప్రియులారా, మనందరి జీవితాల్లో గుర్తుపెట్టుకోండి, మనల్ని దేవుడు చాలా కాపాడుతున్నారండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బయటికి వెళ్ళి వస్తున్నామంటే దేవుని కనుదృష్టి ఎంత లేకపోతే క్షేమంగా తిరిగి రాగలుగుతున్నాం. నిజమండి, నిజం. చాలా పరిస్థితులు చూసాను నా జీవితంలో ప్రియులారా. వంట చేస్తుంటే ఒక ఆవిడికి ఆ గ్యాస్ పేలిపోయి మొత్తం ఇల్లంతా కూలబడిపోయి చిన్న చిన్న పిల్లలతో సహా అందరు కుటుంబం చచ్చిపోయారు. మామూలుగా రోడ్డు పక్కన నడిచి వెళ్తుంటే వెనకాల నుంచి వచ్చి ఒక లారీ దూసుకుంటూ వెళ్ళిపోయింది, వాళ్ళు చచ్చిపోయారు. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే ఎంత కృప ఉందో మన మీద. మరి నిర్లక్ష్యం కదా ఇవన్నీ? ఆయనతో మాట్లాడాలి అంటే నిర్లక్ష్యం, ఆయన చెప్పిన మాట మనం చదవాలంటే నిర్లక్ష్యం, ఆయన సన్నిధికి రావాలంటే నిర్లక్ష్యం. ఇవన్నీ చూసి దేవుడు ఏమంటున్నాడంటే ఆ ఇశ్రాయేలు ప్రజలతో, నేను మీతో రాను, నేను మీతో రాను, నేను మీతో రాను. నేనేం చేస్తానంటే, నేను వచ్చానా మిమ్మల్ని చంపేస్తాను. దేవుడు అదే అంటాడు కింద, నేను వస్తే గనక మిమ్మల్ని ఎప్పుడు సంహరిస్తానో నాకు తెలియదు, కాబట్టి మీరు నా నుంచి వెళ్ళిపోండి. నేను పిలిచాను కరెక్టే, నేను తోడుగా ఉంటానని మీ తండ్రి అబ్రహాముకు వాగ్దానం చేశాను కరెక్టే, కానీ ఇప్పుడు నా మనస్సు నేను మార్చుకుంటున్నాను. ఎందుకంటే మీరు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రతి విషయంలో కూడా. నేను ఇంతలా మిమ్మల్ని కాపాడుతుంటే, ఇంతలా నేను మిమ్మల్ని ఆదరిస్తుంటే మీరు ఏది అడిగితే అది ఇచ్చాను. ఎప్పుడైనా ఏదైనా తక్కువ చేశానా అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేసినప్పుడు, ఎన్నిసార్లు దేవుడు మనకు ప్రియులారా ప్రార్థన విని మన సమస్యలు తీర్చలేదు? ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన విని దేవుడు మనల్ని స్వస్థపరచలేదు? కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకుని అడిగితే ఆకాశాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఆయన కార్యాలు చేయలేదు ప్రియులారా మనందరి జీవితాల్లో? అంత చేసిన కృతజ్ఞత లేని స్వభావము, నిర్లక్ష్యము, నిర్లక్ష్యం, నిర్లక్ష్యం. ఇది క్రైస్తవ జీవితానికి తగునా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. వారు లోబడనొల్లని ప్రజలంటే వారు ఏం చేశారంటే, మొట్టమొదటిగా వారు ఏం చేశారంటే నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేసి వారి మధ్యనున్న యెహోవా సన్నిధిని నిర్లక్ష్యం చేశారంట. నిర్లక్ష్యం చేసి వారికి నచ్చినట్టు జీవించారు. ఒక్కొక్కరు ప్రాస్టిట్యూషన్ చేసేవాడు అక్కడ సమాజంలో, దొంగతనం చేసేవాడు అక్కడ సమాజంలో, నచ్చింది చేసే స్వభావం ఆ సమాజంలో ఒకరు. ఎవరికి నచ్చినట్టు వారి స్వభావంలో వెళ్ళిపోతూ ఉంటుంటే అంతలా కాపాడుతున్న దేవునికి ప్రియులారా బాధ రాదా? లోపల మనసులో నొప్పి అనిపించదా దేవునికి? మన మాటే ఎవరన్నా వినకపోతే, మన తిండి తిని, మన నీళ్లు తాగి, మన ఇంట్లో ఉంటూ మనకు నచ్చింది చేయకపోతే ఎంత బాధ అనిపిస్తుంది? మరి దేవుడే మనందరి జీవితాలను అంతకుముందు నడిపిస్తుంటే ఆయనకు బాధ అనిపించదా? అందుకే ఏమంటున్నారంటే దేవుడు ఒకనొక సందర్భంలో సంతాపం కూడా చెందాడంటే దేవుడు వాళ్ళ జీవితం కోసం. నేను ఇంతలా కాపాడుతుంటే ఏంటి నన్ను ఇలా ప్రవర్తిస్తున్నారని, నేను మీతో రావాలనుకోవట్లేదు, నా మనసు నేను మార్చుకున్నాను, మీ దారిని మీరు వెళ్ళిపోండి అని చెప్పి దేవుడు వారితో చెప్తున్నాడు. నేను మీతో రాను మోజేస్, ఐఎమ్ సారీ, ఐ విల్ నాట్ కమ్ విత్ యూ, మీ దారిలో మీరు వెళ్ళిపోండి అంటున్నాడు.
అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? ఎదరికెళ్ళి దేవుడు రానంటే వద్దు, నేను రానంటే మధ్యలోకి మోషేలు ఏమంటున్నాడంటే, నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేను, నీ సన్నిధి రాకుండా నేనేమి చెయ్యలేను. అక్కడ కింద ఉంటా చూడండి అన్నమాట. ప్రభువా, మీ సన్నిధి మాతో రాకపోతే మేమేమి చేయలేం, దయచేసి మాతో రండి. ఎందుకో తెలుసా? మీరు మాతో ఉంటే ప్రభువా మా జీవితాలకు చాలా నెమ్మది. మీరు మాతో ఉంటే శత్రువుల ఎదుట కూడా మా తలెత్తుకునేలా చేసావు ప్రభువా. మీరు మాతో ఉంటే యుద్ధంలో మాకు విజయం ఇచ్చారు ప్రభువా. మీరు మాతో ఉంటే తండ్రి ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. కాబట్టి మీరు నాతో రావాలి, మీరు మా సమాజంతో రావాలని చెప్పి ఈ దైవజనుడు ఆ జనాంగానికి, ఈ దేవునికి మధ్యలో పోరాటం చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, ప్రభువా మీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మేము ముందుకు వెళ్ళలేము, నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేము, మీ సన్నిధి రాకుండా మేమేమి చెయ్యలేము, నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేను, నీ సన్నిధి రాకుండా నేనేమి చెయ్యలేను, నీ తోడు లేకుండా. అందరూ కలిసి పాడదాం. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేము, నీ సన్నిధి 6-8 నేమేమి చెయ్యలేము. మళ్ళీ పడదాం. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేము, నీ సన్నిధి రాకుండా మేమేమి చెయ్యలేము. మళ్ళీ పడదాం. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేము, నీ సన్నిధి రాకుండా మేమేమి చెయ్యలేము. సన్నిధి 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 నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేము, నీ సన్నిధి రాకుండా మేమేమి చెయ్యలేము. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేము, నీ సన్నిధి రాకుండా మేమేమి చెయ్యలేము. సన్నిధి సన్నిధి చెప్పలు కూడా పడదాం, గట్టిగా పడదాం. యేసయ్యా సన్నిధి 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 నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేను, నీ సన్నిధి రాకుండా మేమేమి చెయ్యలేము. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేను, నీ సన్నిధి రాకుండా నేనేమి చెయ్యలేము. చెప్పకుండా అందరం గట్టిగా చెప్పండి కూడా. చెట్టుకు మంచు ఉన్నట్టు మాతో ఉన్నావయ్యా, వీడు అని దైవమా నా ప్రియ యేసయ్యా. చెట్టుకు మంచు ఉన్నట్టు మాతో ఉన్నావయ్యా, వీడు అని దైవమా నా ప్రియ యేసయ్యా. నీ తోడు కావాలి, సన్నిధి రావాలి. మళ్ళీ పడదాం. నీ తోడు కావాలి, సన్నిధి రావాలి. నీ తోడు కావాలి, సన్నిధి రావాలి. నీ తోడు కావాలి, సన్నిధి రావాలి. సన్నిధి 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 అందరూ పాడదాం. మళ్ళీ సన్నిధి 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 నీ తోడు లేకుండా
ఎక్కడికి వెళ్ళలేము నీ సన్నిధి రాకుండా నేనేమి చెల్లలేదో నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేము నీ సన్నిధి రాకుండా నేనేమి చెల్లలేము. ఆదరించు దైవమా నిన్నే నమ్ముకున్నాను నా మంచి ఏస్త్రియా. ఆదరించు దైవమా నా ప్రియ ఏస్త్రియా నిన్నే నమ్ముకున్నాను నా మంచి ఏస్త్రియా. నీ తోడు కావాలి మాకు తోడు రావాలి నీ తోడు కావాలి మాకు తోడు రావాలి మన పాడదాం. నీ తోడు కావాలి మాకు తోడు రావాలి నీ తోడు కావాలి మాకు తోడు రావాలి. సన్నిధి 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 సన్నిధి. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేను నీ సన్నిధి రాకుండా నేనేమి చెయ్యలేదు. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేము నీ సన్నిధి రాకుండా నేనేమి చెయ్యలేమని పడదాం. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేము నీ సన్నిధి రాకుండా నేనేమి చెయ్యలేమని పడదాం. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేను నీ సన్నిధి రాకుండా నేనేమి చెయ్యలేదు. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు నీ సన్నిధి రాకుండా నేనేమి చెయ్యలేము. సన్నిధి 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 చెప్పలు కూడా సన్నిధి 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 అని పడదాం. సన్నిధి 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 తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేను సన్నిధి రాకుండా నేనేమి చెయ్యలేదు. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు నీ తోడు రాకుండా నేనేమి చెయ్యలేము. దేవుడు రాను అని చెప్తే, మీ దారిలో మీరు వెళ్ళిపోండి అని చెప్తే, ఆ తిరుగుబాటు చేసిన జనాంగానికి, వద్దు నేను రాను అని మనసు మార్చుకున్న దేవునికి మధ్యలో ఉండి పోరాటం చేసే వ్యక్తి ఆ జనాంగాన్ని నడిపించేటువంటి సేవకుడు. ఎంత మేలు చేశాడండి చెప్పండి. నేను మీతో రాను అని చెప్తే ఆ సేవకుడు వెళ్ళి మధ్యలోకి, దేవా మీరు మాతో రాకపోతే మేము వెళ్ళలేమంటే దేవుడు ఏమంటాడంటే, సరే నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది. మనసు మార్చుకున్న దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని, రాను అన్న దేవుడు పాదాలు పట్టుకుని, తండ్రి మీరు రాకపోతే మేము వెళ్ళలేమంటే దేవుడు ఏమన్నారంటే, సరే నేను వస్తాను, నా సన్నిధి మీకు తోడుగా ఉంచుతాను. ఎంత గొప్ప మేలు చేశారండి ఈ ప్రజలకి ఈ సేవకుడు. అయితే వీళ్ళు చేసిన రెండో తప్పు ఏంటో తెలుసా? వారు లోబడనని ప్రజలు అన్నాం కదా. మొట్టమొదటిది వారు నిర్లక్ష్యం చేశారు. సరే నిర్లక్ష్యం చేసిన ప్రజలను దేవుడు వదిలేద్దాం అనుకుంటే మధ్యలోని సేవకుడు వెళ్ళి ఏం చేశాడంటే సమాధాన పరిచాడు దేవుణ్ణి. దేవుని మనసు మార్చాడు ఈ సేవకుడు. ఎంత మేలు చేశాడు కదా ఈ సేవకుడు. ఎంత మేలు చేసిన సేవకుని దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం
సంఖ్యాకాండం 14వ అధ్యాయాన్ని తెరచి 2వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల మీద సనుగుకొనిరి. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనిద్దాం మనందరం. మనసు మార్చుకుని నేను మీతో రాను, మీ దారిలో మీరు వెళ్ళిపోండి అని దేవుడు చెప్తే ఆ తిరుగుబాటు చేసిన జనాంగానికి, ఆ తర్వాత ప్రియులారా ఇటువైపు ఉన్న మనసు మార్చుకున్న దేవుడికి మధ్యలో ఉండి ఎంత నలిగిపోయాడు ప్రియులారా ఈ సేవకుడు. ఇలా నలిగిపోతున్న ఈ సేవకుణ్ణి వాళ్ళ జీవితాలు బాగుండాలని, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, వాళ్ళు ఒక్కొక్కరు ఆశీర్వదించబడాలని దేవుడు తోడు వాళ్ళకి లేకపోతే ప్రియులారా వాళ్ళందరూ ఏమైపోతారో అనే బెంగతో, భయంతో, బాధతో దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు పాదాలు పట్టుకుని, ప్రభువా మీరు రాకపోతే మేము వెళ్ళలేము, మీరు రావాలి, మీ ప్రజలు ప్రభువా వారి తిరుగుబాటును తండ్రి మీరు మర్చిపోండి, వారికి మీకు మధ్యలో నేనున్నాను, వాళ్ళని గారు మీరు చేర్చుకోకపోతే నా పేరుని మీ గ్రంథంలోంచి తుడిచిపెట్టండి అని చెప్పి కన్నీళ్లతో దేవుడు పాదాలు పట్టుకుని అడుగుతున్న సేవకుడి మీద వీళ్ళు ఏం చేశారు చూడండి. అప్పుడు సర్వ సమాజం అంతా కూడా ఐగుప్తులో ఏం చేశారంటే మోషే అహరోనుల మీద సనుక్కున్నారు. రెండవదిగా వారు చేసిన తప్పు ఏంటంటే దేవుడు రాను అని చెప్పడానికి దే రెఫ్యూజ్డ్ గాడ్ ఆర్ దే డినైడ్ గాడ్. వాళ్ళు ఏం చేశారంటే దేవుని సేవకుణ్ణి నిరాకరించారు. ఇంకో సందర్భంలో ఏమంటారు తెలుసా ప్రియులారా, ఆ మోషే అన్నవాడు ఏమైపోయాడో కూడా మాకు ఎంత మర్యాద లేకుండా మాట్లాడుతున్నారండి వీళ్ళ సేవకుణ్ణి. రెండోదిగా వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే దేవుడు రాను, నా తోడు మీకు ఉండదు, నేను మీ పక్షంగా ఉండను అని దేవుడు చెప్పడానికి రెండోసారి వారు చేసిన తప్పు ఏంటంటే వీరు వాళ్ళిద్దరినీ సమాధాన పరిచిన ఆ సేవకుని ఏం చేశారంటే సనుక్కోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఏం చేశారంటే ప్రియులారా ఆ మోషే అన్నవాడు ఏమయ్యాడో కూడా మాకు చూసారా ఎంత మర్యాద లేకుండా మాట్లాడుతున్నారో. ఈరోజు ప్రియులారా దేవుని తోడు మనకి కావాలి అంటే, దేవుడు మన పక్షంగా యుద్ధాలు చేయాలంటే, దేవుడు మనందరి జీవితంలో మనల్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే మొదటిది నిర్లక్ష్య స్వభావాన్ని విడిచిపెట్టాలి. రెండోది ప్రియులారా దేవుడు మీకు ఇచ్చిన సేవకుణ్ణి గణపరచాలి. ఈరోజు చూడండి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంత మేలు చేశాడండి సేవకుడు. వాళ్ళ జీవితాలు బాగుండాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారు ఆశీర్వదించబడాలని, దేవుడి నుంచి దూరం అయిపోతే వారు ఏమైపోతారో అనే భయంతో దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా తెలిసో తెలియకో తప్పు చేశారు, కుడి ఎడమలు తెలియని ప్రజలు, తండ్రి నా ముఖం చూసి వాళ్ళని క్షమించండి, లేకపోతే మీ గ్రంథంలోంచి నా పేరుని తీసేయండి, వారికి మీకు మధ్యలో నేను ఉన్నాను ప్రభు అని చెప్పి దేవుడు పాదాలు పట్టుకుని బ్రతిమలాడాడు ఆ సేవకుడు. దేవుడు పాదాలు పట్టుకుని ప్రియులారా ఎంతో కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు ఆ సేవకుడు, ఎంతో ప్రియులారా విజ్ఞాపన చేశాడు ఆ సేవకుడు. అలాంటి మేలు చేసిన సేవకుని వీళ్ళు ఏమంటున్నారో చూడండి. ఆ మోషే అన్నవాడు ఏమైపోయాడో మాకు తెలీదు అని చెప్పి దేవుని సేవకుడి మీద సనుక్కోవడం మొదలెట్టారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటది, సనుక్కోవడం వల్ల చాలా మంది అరణ్యంలో పెట్టలు రాలంటే రాలిపోయారంట. బైబిల్ గ్రంథంలో ఉంది ఈ మాట. కాబట్టి ఈరోజు దేవుడు మనతో రాను అనడానికి రెండో కారణం ఏంటో తెలుసా, దేవుడు మన పైన పెట్టిన నాయకుల్ని, దేవుడు మన పైన పెట్టిన అధికారిని, దేవుడు మనకి హెచ్చరించడానికి, బోధ చేయడానికి మన పైన పెట్టిన నాయకుల్ని, సేవకుల్ని గణపరిచే స్వభావంలో మనం ఉన్నామా? గణపరచడం అంటే నేను చాలాసార్లు చెప్తాను, చాలా చోట్ల సాల్వాలు కప్పి దండలు వేసి పళ్ళు పెట్టడం కాదు గణపరచడం అంటే. అది కాదు ప్రియులారా. సేవకుని గణపరచడం అంటే సేవకుని బాధ పెట్టకుండా ఉంటే చాలు, ఇంకేం చేయాల్సిన పని లేదు. కానీ ఎంత తిరుగుబాటు వైఖరులు మేము ఎదుర్కొంటామో తెలుసా సేవలో. మీకు ఒక సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మా సంఘంలో 2 తోటికోడళ్ళు ఉండేవారు. వాళ్ళిద్దరికీ గొడవ అయింది. ఆవిడ సంఘానికి వచ్చి ఇక్కడ కూర్చుంటుంది, ఈవిడి సంఘానికి వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. ఈవిడికి ప్రార్థన చేయాల్సింది నేనే, ఆవిడికి ప్రార్థన చేయాల్సింది నేనే. ఈవిడికి ప్రార్థన చేస్తుంటే ఆవిడికి నచ్చట్లేదు, ఆవిడికి ప్రార్థన చేస్తుంటే ఈవిడికి నచ్చట్లేదు. వీళ్ళిద్దరికీ ప్రార్థన చేయడం నచ్చకుండా వీళ్ళ ఇంట్లో ఒక గోడ కట్టేసుకున్నారు. గోడ ఈవిడంటే ఆవిడికి పడదు, ఆవిడంటే ఈవిడికి పడదు. మళ్ళీ గృహ దర్శనాలకు వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్తే ఇంట్లోకి రాకూడదు, ఈ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లోకి రాకూడదు. ఏమైందో తెలుసా, ఈవిడికి ప్రార్థన చేస్తే ఈవిడికి నొప్పి, ఈవిడికి ప్రార్థన చేస్తే ఈవిడికి నొప్పి. ఇద్దరు ఏం చేశారంటే, మరి ఇప్పుడు ఒక కాపరిగా ఉన్నప్పుడు నేను ఒక వ్యక్తిని ఎలా ప్రేమించాలో ఇంకో వ్యక్తిని కూడా అలాగే ప్రేమించాలి. అది దేవుని ప్రేమ. వీళ్ళిద్దరికీ ఒకరితో ఒకరు మాట్లాడుతుంటే నచ్చట్లేదు అని అందులో ఒక ఆవిడ గుడుమ అనేసి వేరే చర్చికి వెళ్ళడం మొదలెట్టింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? పైగా బయట చెప్పే విషయం ఏంటో తెలుసా, బయట మా పాస్టర్ గారండి, మా చిన్నయ్య గారండి, మా పాస్టర్ గారండి ఆయనకి నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతాడండి,
ఆయనకు నచ్చిన వాళ్ళే పట్టించుకుంటాడండి. వాళ్ళకి కొంతమంది అంటేనే ఇష్టం అండి, అందరూ ఇష్టం కాదండి. వాళ్ళంటేనే ఏంటో చాలా ఎక్కువగా పట్టించుకుంటాడంట సేవకుడు. నిజానికి సేవకుడు మైండ్ అలా ఉంటుందా చెప్పండి? నిజానికి అలా ఉంటుందా? ఉండదు. అందరూ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్. అందరినీ కూడా ఇక్కడ ఉన్న కాపరి ఎలా భావిస్తారంటే మీరంతా నా బిడ్డలు, ఇందులో హెచ్చు తగ్గులు ఏముండవు. కానీ మనం ఆలోచించే విధానం ఏంటో తెలుసా? పాస్టర్ గారు వాళ్ళకే విలువ ఎక్కువ ఇస్తారు, పాస్టర్ గారు వాళ్ళకే ప్రార్థన చేస్తారు, వాళ్ళ ఇంటికే వెళ్తారు, మా ఇంటికి ఎప్పుడు రారు, వాళ్ళంటేనే విలువ ఎక్కువ, మేమంటే విలువ తక్కువ, మేము పేదోళ్ళం కాబట్టి మమ్మల్ని పట్టించుకోవడం, వాళ్ళ దశం భాగాలు ఎక్కువ ఇస్తారు కాబట్టి వాళ్ళని బాగా పట్టించుకుంటాడు. చిచ్చి లేదు, అలాంటి స్వభావాలు కాదు ప్రియులారా సేవకులవి. చాలా సార్లు మన అందరము తప్పుగా అర్థం చేసుకుని ఏం చేస్తాం తెలుసా? మనకు మనం ఏం చేస్తామంటే సొంత నిర్ణయాలు తీసేసుకుని, సొంతంగా ఓన్ క్రియేటివిటీ మన మనసులో చేసేసుకుని, కొన్ని మన మనసులో చేసుకుని డైరెక్ట్గా వెళ్ళి సమాధానం పడతామా? డైరెక్ట్గా అయ్యగారు ఇది తప్పు, మీరు చేసేది తప్పేం కాదు, చెప్పడం తప్పేం కాదు, సలహాలు ఇవ్వడం తప్పేం కాదు, ఈ విషయంలో మీరు మార్చుకోండి అని చెప్పం కదా. బయటికి వెళ్ళిపోయి ఏం చేస్తామంటే నా కోసం ఊరంతా కూడా చెప్పేసి కాల్ చేసి, మొత్తం నా కోసం ఊరంతా తెలుసు. కానీ ఇప్పుడు ఎక్కడికన్నా ఏ గృహ దర్శనం చేయడానికి అయినా వెళ్ళాను అనుకోండి, అక్కడ ఏమండి మీ చర్చిలో ఒక ఆవిడ గుడిమానేసిందంట కదా, మీరు సరిగ్గా పట్టించుకోలేదంట కదా. జరిగింది ఒకటే, బయటికి తెలిసింది ఒకటే. ఇలా ప్రియులారా సేవకుడి కోసం బయట రకరకాలుగా మాట్లాడితే రేపు పొద్దున్న ఎవరైనా నూతన ఆత్మల సంఘంలోకి వస్తారండి చెప్పండి? మనల్ని బట్టి మన గుట్టంతా తీసుకెళ్ళి, ఇక్కడ జరిగే విషయాలన్నీ తీసుకెళ్ళి బయట అరుగుల మీద మీటింగ్ పెట్టుకుని చెప్పుకుని, ఆ తర్వాత ఫ్రెండ్స్ గ్రూపుల్లో చెప్పుకుని, ఆ తర్వాత ఇంకొకరికి చెప్పుకుని, వాళ్ళని ఎంత గొప్పల్లో చూడండి. మనం ఒకటి చెప్తే దానికి ఇంకా తాలింపు యాడ్ చేస్తారు. వాళ్ళు తాలింపు యాడ్ చేసి ఏం చేస్తారంటే ఇంకొకటి ఎక్స్ట్రా చేసి, ప్రజలకున్న గొప్పతనం అదనమాట. ఉన్న విషయాన్ని అడిదిప్పి ఇడిదిప్పి కొత్త విషయాన్ని క్రియేట్ చేస్తారు. దీనివల్ల సంఘానికి నష్టమా కాదా చెప్పండి? సేవకుడికి నష్టమా కాదా చెప్పండి? రేపు పొద్దున్న నేను నిలబడి సమాధానం కోసం మాట్లాడితే ఏమనుకుంటారు? వాళ్ళ చర్చిలో ఉన్న వాళ్ళని ఈయన సరిగ్గా ప్రేమించడు, వాళ్ళు ఒకలాగా వీళ్ళొకలాగా చూస్తాడని బయట తెలిసింది, ఈయన మాటలు మేమెందుకు వినాలని చెప్పి అనుకోరా? ఈరోజు చూడండి ప్రియులారా, దేవుడు వారితో రాను అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, దైవ జనాంగం వినండి, వారు దేవుని సేవకుడి మీద సనుక్కున్నారంట. ఎందుకో ప్రశ్న, ఎందుకు సనుక్కున్నారు అసలు? ఎందుకు సనుక్కున్నారు? మనం ముందుకు వెళ్తేనండి ఏం కాదు, మోషే గారు ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నారంట, తప్పేం కాదు. మోషే గారు ఎవరిని పెళ్లి చేసుకున్నా ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నారంట. పెళ్లి చేసుకోవడం పాపం వీళ్ళందరికీ కూడా కళ్ళల్లో ఏదో పడ్డట్టు అయింది. కొంతమంది స్వభావాలు కూడా ఇలాగే ఉంటాయి సంఘంలో. ఎలా ఉంటాయి తెలుసా? సేవకుడు మనందరికంటే ఒక కారు కొనుక్కున్నారు అనుకోండి, తెగ వచ్చేస్తుంది పాస్టర్ గారికి. ఇవన్నీ నేను ఎదుర్కొన్నాయి తెలుసా? సేవకులకైనా ఒక మంచి బట్టలు వేసుకుని, మీతో ఎలాంటిది అంటో తెలుసా చెప్తాను చూడండి. మంచి బట్టలు వేసుకుని వచ్చామనుకో, పాస్టర్ గారికి బాగా అయిపోయింది, అమ్మ ఈ మధ్య కొత్త బట్టలు వేసుకుని తిరిగేస్తున్నాడు, దశం భాగాలు వేసేస్తున్నాం కదా, ఖర్చు పెట్టి జలసాలు చేస్తున్నారు. చిరిగిపోయిన బట్టలు వేసుకుని వచ్చామనుకోండి అలాగంటారు, నలిగిపోయిన బట్టలు వేసుకుని వచ్చామనుకోండి అప్పుడు ఎలాగంటారు? ఎప్పుడు అదే బతుకు, ఎదుగు బతుకు ఉండదు, కొంచెం మంచి బట్టలు వేసుకోవడం సేవకుడు, ఇలా మాట్లాడతారు. సరే గృహ దర్శనాలకు వచ్చామనుకోండి, నెల ఎలాగ అయ్యిందో లేదమ్మా, అప్పుడే సంతా కోసం వచ్చేసాడు, ఊరూరు తిరిగేయడానికి ఇంటింటి ఇలాగా. రాలేదనుకోండి, మమ్మల్ని అసలు ఎక్కడ పట్టించుకుంటాడు, మా ఇంటికి వస్తాడేంటి, ఎలాగన్నా బాధే మీతో, ఎలాగన్నా తంటే మీతో. ఎలా నలిగిపోవాలి చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు? ఇప్పుడు ఒకటే సరే ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వస్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వస్తాం, ఇవన్నీ జరగాలి కదా. అనుకుండా ఎలా ఉన్నామంటే ఏది చేసినా తంటే సంఘంతో. ఈ సేవకుడు విసిగిపోయి ఏమన్నాడు తెలుసా ఒక రోజు? అసలు నేను కన్నానా వీళ్ళని, నేను పెంచానా వీళ్ళని, నాకేంటి బాధ అని చెప్పి విసిగిపోయాడు ఈ సేవకుడు ఒకసారి ఈ గ్రంథంలో. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సనుక్కున్నారు, సేవకుడుకున్న స్థితిని చూసి సనుక్కున్నారు వాళ్ళందరూ కూడా. ఈరోజు మనం కూడానండి, సేవకుడు కొంచెం మనకంటే కొంచెం ఎక్కువ, కొంచెం ఒక మెట్టు ఎక్కువ ఉంటే, ఒక మంచి కారు కొనుక్కుంటే, ఒక మంచి ఇల్లు కట్టుకుంటే, ఒక అందమైన వస్త్రం వేసుకుంటే చూసి వారవలేని కన్నులు చాలా మందికి ఉంటాయి సంఘంలో. ఏంటి, మన జీవితాల కోసం కన్నీరు గార్చి, మన కోసం ఉపవాసాలు ఉండి, మన కోసం నిద్ర మానుకుని, మన కోసం, నేను చాలాసార్లు చెప్తాను, మనం వెళ్ళిపోతాం కానీ మనం చెప్పిన ప్రార్థన విన్నపాలు అన్నిటి గురించి కూడా ప్రతిదినం మానకుండా మనకి దేవునికి మధ్యలో అడ్డుగా ఉండి మనల్ని నిచ్చెనలా నిలబెట్టేది ఎవరో తెలుసా? దేవుని సేవకుడు. అంత గొప్ప వ్యక్తి, మన జీవితాలు బాగుండాలని ప్రార్థన చేసే వ్యక్తి, మనం బాగుండాలని ప్రార్థన చేసే వ్యక్తి, ఆ తర్వాత ప్రియులారా మనం సంతోషంగా ఉంటే ఆయన సంతోషం అనుకునే వ్యక్తి, ఉపవాసాలు ఉండే వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి బాగుంటే కొంతమంది ఏం చేయలేరు, చూసి తట్టుకోలేరు. తట్టుకోకుండా ఏం చేస్తారంటే రకరకాలుగా చెప్పాను కదా ఏంటంటే
మంచి బట్టలు వేసుకున్నదంటే, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నదంటే, గృహ దర్శనాలకు వచ్చినదంటే, రాకపోయినదంటే, ఎలాగైనా సరే ఇలాగ ఉంటది. ఈరోజు ప్రియులరా, దయచేసి ప్రేమతో అర్థం చేసుకోండి. దేవుని తోడు మనకు ఉండాలంటే సేవకుడి మీద సనుక్కున్నారు వాళ్ళందరూ. బైబిల్ గ్రంథంలో ఉంది, సనుక్కోవడం వల్ల అనేక మంది అరణ్యంలో హతులైపోయారు. ఈరోజు మనం వెళ్ళే ప్రాంతంలో మన జీవితాల్లో సేవకుడిని కానీ సనుక్కున్నాం అనుకోండి, మీ ఎవరి కోసం నాకు తెలియదు, మీ పేర్లు నాకు తెలియదు, నాకు ఇక్కడ 10 మంది ముఖాలు కూడా గుర్తుండవు. కాబట్టి ఇది దేవుడు మాట్లాడే మాటలు, జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. దేవుడు రాను అని చెప్పడానికి కారణం ఏంటి? ఇంకొకటి చెప్పండి. వారు సేవకుణ్ణి నిరాకరించారు, సనుక్కున్నారు, చెడుగా మాట్లాడారు. ఇది కానీ ఉందనుకోండి, మీరు లోబడని వాళ్ళని ప్రజలు నేను మీ పక్షంగా ఉండను అంటాడు దేవుడు. ఆ తర్వాత ప్రియులారా, వాళ్ళు మూడోదిగా చేసిన తప్పు ఏంటంటే, తెరవండి దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనం చూడండి. నిర్గమకాండం 32:1 చూడండి. ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. సరిపోద్దండి. చూడండి, మూడవదిగా వారు చేసిన తప్పు ఏంటంటే, దేవుడు వారితో రాను అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, దేవుడిని తీసేసి వాళ్ళ ముందు దేవుడి స్థానంలో ఒక విగ్రహాన్ని పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు చెప్పండి? విగ్రహాన్ని పెట్టుకున్నారు. చూడండి, బైబిల్ గ్రంథంలో విగ్రహారాధన అంటే ఏదో ఒక ప్రతిమని పెట్టుకోవడం మాత్రమే కాదు. దేవుడికి ఇవ్వాల్సిన స్థానం, ప్లేస్ లో ఎక్కువ సమయాన్ని దేనికి మనం ఇస్తున్నామో అది విగ్రహం. ఎక్కువ ప్రయారిటీ దేనికి మనం ఇస్తున్నామో అది విగ్రహం. ఎక్కువ విలువ మనం దేనికి మనం ఇస్తున్నామో అది విగ్రహం. ఈ ప్రజలు చేసిన మూడో తప్పు ఏంటంటే, దేవుడు రాను అని చెప్పడానికి వారు ఆ స్థలంలో ఏం చేశారంటే, దేవుడు ఉండాల్సిన స్థానంలో ఇంకొక దాన్ని పెట్టుకున్నారు. ఈరోజు మనందరి జీవితాల్లో, ఈరోజు మనందరి హృదయాల్లో, ఈరోజు మనందరి జీవితాల్లో దేవుని కంటే ఎక్కువ దేనికి విలువిస్తున్నాం మనం? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేను ఇంటర్మీడియట్ లెక్చరర్గా పనిచేసే దినాల్లో ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. నా స్టూడెంట్ ఇంటర్మీడియట్ లెక్చరర్గా పనిచేసే దినాల్లో ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. కళ్ళు చూస్తే చాలా ఏడుపుతూ, కళ్ళంతా కూడా చెమర్చున్నాయన్నమాట. ఏం జరిగిందమ్మా అని ఆలోచిస్తే ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నేను అప్పటికి జూనియర్ కాలేజ్ రామచంద్రపురంలో పనిచేస్తున్నాను. నా స్టూడెంట్ అనమాట. అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఏమన్నదంటే, అన్నయ్య ఒక సమస్య ఉంది, ఏంటో చెప్పమ్మా అన్నాను. అప్పటికి అమ్మాయి వయసు ఎంత? ఇంటర్మీడియట్ అంటే ఒక 17-18 ఉంటాయి, అంతే కదా. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్నయ్య, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఇంట్లో చెప్పాను, వద్దన్నారు, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అదేంటమ్మా, కొంచెం ఆలోచించాలి కదా పేరెంట్స్ కోసం అంటే. నాకు అస్సలు పేరెంట్స్ అన్న వాళ్ళు నాకు వద్దు, నా ఇష్టాన్ని నిరాకరిస్తున్నారు, నాకు అతనే కావాలి అని చెప్పి ఆడవడం మొదలెట్టింది. ఆ కళ్ళు, ఆ హావభావాలు చూస్తే ఎంతగా అవతల వ్యక్తి మీద ఈ అమ్మాయి హృదయంలో నింపేసుకుందో నాకు ఆ ముఖంలో అర్థమైంది. ఈరోజు మనందరి జీవితాల్లో ఉన్న విగ్రహం ఏంటో తెలుసా? తల్లిదండ్రుల కంటే, దేవుని కంటే చాలా విషయాలు మన జీవితంలో ఎక్కువగా ఉంటాం మనం. అదొక సెల్ ఫోన్ కానివ్వండి, అదొక సినిమా కానివ్వండి, అదొక ప్రాస్టిట్యూషన్ కానివ్వండి, అదొక అబద్ధాలు కానివ్వండి, దేవుని కంటే ఎక్కువగా దేనికి విలువిస్తామో ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా అదేంటంటే ఐడల్ వర్షిప్పే, అది విగ్రహారాధనే. ఈరోజు మనందరి జీవితాల్లో ప్రియులారా, దేవుడు ఉండాల్సినటువంటి ఈ హృదయంలో ఎవరున్నారు? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మీ హృదయములలో దేవుని వాక్యం సమృద్ధిగా నివసింపనీయండి అని ఉంది దేవుని వాక్యం. మీ హృదయాల్లో విశ్వాసాన్ని ప్రతిష్ఠించండి అని ఉంది దేవుని వాక్యం. మీ హృదయాల్లో దేవుని గురించినటువంటి ఆలోచనలు పెట్టుకోండి అని ఉంది దేవుని వాక్యం. ప్రియులారా, ఇలా దేవుడు ఉండాల్సినటువంటి స్థానములో, దేవుడు ఉండాల్సినటువంటి హృదయములో వేరేదేదో పెట్టుకున్నారు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ మోషే అన్నవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, ఆ దేవుడు ఏమన్నాడో ఏమైపోయాడో తెలియదు, మమ్మల్ని నడిపించడానికి ఒక దూడను మా కోసం చెయ్యి. ఈరోజు దేన్ని పెట్టుకున్నాం? మన ముందు దేన్ని పెట్టుకున్నాం? ప్రియులారా, ఎన్ని కారణాలు చూసి దేవుడికి ఇంకా సహించలేకపోయారనమాట. సహించలేక ఏమంటున్నారంటే, నేను మీతో రాకుండా ఏం చేస్తానంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టేయాలనుకుంటున్నాను. ఈరోజు ఏం పెట్టుకున్నాం మన జీవితాల్లో? ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడు ఉండాల్సినటువంటి స్థానంలో, దేవుడికి ఇవ్వాల్సినటువంటి విలువ కలిగినటువంటి స్థానంలో దేనికి మనం విలువిస్తున్నాం? పైగా ఇంకో విషయం చెప్పనా, వీళ్ళందరూ దూడ నిలబెట్టేసి దాని ముందు డాన్స్ వేయడం మొదలెట్టారంట. ఆ దూడ ముందు ప్రతి ఒక్కరూ గోల కొండపై వరకు వినిపించిందంట.
ఎవరి ముందు? ఆ విగ్రహం ముందు డ్యాన్స్ వేయడం మొదలెట్టారంట. ఈరోజు మనోళ్ళు కూడా వేస్తున్నారు అనుకోండి, క్రిస్మస్ల పేర్లు చెప్పి. వేయకూడదంటేనేమో యుద్ధాలు. కాబట్టి 3 కారణాలు మనం బైబిల్ గ్రంథంలో చూసాం. దేవుడు రాను అని చెప్పడానికి మొట్టమొదటి కారణం ఏంటి? వారు ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. రెండోది ఏం చేశారు? సేవకుని నిరాకరించారు. మూడోది ఏం చేశారు? దేవుడు ఉండాల్సినటువంటి స్థానంలో ఇంకొకటి పెట్టుకున్నారు. ఇవన్నీ చూసి దేవుడు ఏమన్నాడంటే, నేను మీతో రాను అన్నాడు. ఒకవేళ దేవుడు మనతో రాకపోతే ఏం జరుగుద్ది? ఒకసారి ద్వితీయోపదేశకాండ గ్రంథం తెరవండి. దేవుడు రాకపోతే ఏం జరుగుద్ది? ద్వితీయోపదేశకాండ గ్రంథం 2వ అధ్యాయం తెరవండి. మొదటి అధ్యాయం తెరవండి. ద్వితీయోపదేశకాండ గ్రంథం 1వ అధ్యాయం తెరిచి 42వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యెహోవా నాతో ఇట్లా నేను, ద్వితీయోపదేశకాండ గ్రంథం 1వ అధ్యాయం 42వ వచనం. యెహోవా నాతో ఇట్లా నేను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్యన ఉండను గనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడదురని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వెనక యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరేగల వలె మిమ్మల్ని తరిమి హోర్మా వరకు సేయూరిలో మిమ్మల్ని హతము చేసిరి. దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ, నేను మీ మధ్యలో ఉండను, మీతో రాను, కాబట్టి మీరు యుద్ధానికి వెళ్ళొద్దు అన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే ఆ మాట వినకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి యుద్ధంలో ఏమన్నా జయం పొందుకున్నారా? అవతల సైన్యం కందిరేగల వలె వచ్చి వీళ్ళని ఏం చేసిందంట? మొత్తం హతం చేసిందంట. ఈరోజు దేవుడు మనతో రాలేదనుకోండి, మనం వెళ్ళే ఏ త్రోవైనా అది దుఃఖమే మిగులుస్తుంది. మనం వెళ్ళే ఏ త్రోవైనా, ఏ పరిస్థితి అయినా సమస్యలే మన నెత్తి మీదకి తీసుకొస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని తోడు లేకుండా ఒక వ్యక్తి ఈ భూమి మీద జీవించడం చాలా కష్టం. ఒకవేళ ప్రస్తుతానికి ఆ దారి పూలబాటలా కనిపించవచ్చు. పాపాన్ని విడిచిపెట్టకుండా, దేవుని మార్గాల్లోనికి రాకుండా, దేవుని సేవకుడు చెప్తున్నా వినకుండా నిరాకరించి మనం వెళ్ళే సొంత ధర్మశాస్త్రం అనే త్రోవ ప్రస్తుతానికి పూలబాటగా మనకు కనిపించవచ్చు. కానీ ఏదో ఒక రోజు మనం బాధపడే క్షణాలు తీసుకొస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది ప్రియులారా, ఏంటంటే ఒకని నడతలన్నీ వాని దృష్టికి యథార్థాలుగానే కనబడతాయి. దేవుడు తోడు లేకుండా వెళ్ళిపోయారు, వీళ్ళు హతులైపోయారు. ఈరోజు మనం కూడా దేవుడు తోడు లేకుండా ఈ జీవితంలో ముందుకు వెళ్ళిపోతే ప్రస్తుతానికి బాగానే ఉంటది, ఏం పర్వాలేదు. బైబిల్ అది కూడా రాశాడు, నెమ్మదిగా ఉంది, కష్టమేమీ రావట్లేదు, బాధ ఏమీ రావట్లేదు, శ్రమ ఏమీ రావట్లేదు అనుకుంటూ తినేసి బాగా పడుకున్నారంట బైబిల్ గ్రంథంలో కొంతమంది. ఉగ్రత వచ్చినట్టు, ఉగ్రత వారి మీద కుమ్మరించినట్లు ప్రియులారా, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేసిందంట. ఈరోజు మీ అందరికీ ప్రేమతో నేను మనవి చేసేది ఏంటంటే, దేవుని తోడు లేని పరిస్థితులు ఎవ్వరూ తెచ్చుకోవద్దండి. ఎందుకంటే మనం జీవించలేం, ఎందుకంటే మన జీవితంలో మనకు ముందు వెళ్ళలేం. ప్రస్తుతం పూలబాటుగా కనిపించిన ఏదో ఒక రోజు మన జీవితం మీదకే దుఃఖమే, ఏదో ఒక రోజు మన జీవితంలో అశాంతే, నెమ్మది లేని పరిస్థితులే. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు మన తోడుంటే మనం ఏదైనా చేయగలం. అయితే చివరి మాటలు మీకు చెప్తాను. దేవుడు మన తోడు ఉండాలంటే మనం ఏం చేయాలి? 3 వాక్య భాగాలు చదివించి నేను ముగిస్తాను. దేవుడు మన తోడుగా రావాలంటే, మన పక్షంగా రావాలంటే, మనతో ఉండాలి అంటే మనం చేయాల్సిన పని తెరవండి. మొట్టమొదటిది, దేవుడు తోడు మనకు కావాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం, 38వ వచనాన్ని చూడండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉంటాను. దేవుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక వ్యక్తితో, ఏం లేదు నాన్న, నువ్వు నా తోడు నీకు కావాలంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే నా కట్టడలు నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకో, నా తోడు నీకు ఎప్పుడు ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. సంగమ గుర్తుపెట్టుకోండి, కథలు కాదు ఇవన్నీ. దేవుడు తోడు మనందరికీ కావాలంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే అక్కడ ఆ వ్యక్తితో, నా కట్టడలు నా ఆజ్ఞలు గైకొను, అంతే, నా తోడు నీకు ఉంటుంది. ఇది మొట్టమొదటిదే. ఇంకా దేవుని తోడు కావాలంటే రెండో విషయం కూడా చదివిద్దాం చూడండి. మనం
అదే 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము, 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇక్కడ ఏమని ఉందంటే 2 రాజుల గ్రంథం 18:5లో విశ్వాసం ఉంచిన వాడు గనుక చూసారా, ఇక్కడ ఒక వ్యక్తి దేవుని తోడుందంట. అయితే అతను ఏం చేసిన వాడంట? దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. అర్థమవుతుందా మీకు? మొదటిది దేవుని తోడు కావాలంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు మనం అనుసరించి నడుచుకోవాలి. రెండవది దేవుని తోడు మనకి కావాలంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. దేవుని యందు ఏం చేయాలి చెప్పండి? విశ్వాసం ఉంచాలి. ఇంకొకటి కూడా చూద్దాం, చూడండి. దేవుని తోడే మనకు కావాలి అంటే కీర్తనల గ్రంథం 42వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. అక్కడ కూడా అయినను పగటి వేళ రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవునిని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండడం. మూడోదిగా ప్రియులారా, దేవుని తోడు మనకు కావాలంటే ప్రార్థన మనకు తోడుగా ఉంటదంట. నేను 3 మాటలు చెప్పాను. మొదటిది రిపీట్ చేయండి. దేవుని తోడు మనకు కావాలంటే ఏం చెయ్యాలి? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోవాలి. సమస్త మానవ కోటికి ఇదే విధి అని రాశారు సొలొమోన్ గారు. రెండోది, దేవుని తోడు మనకు కావాలంటే ఎక్కడికి వెళ్ళినా దేవుని తోడు మనకు ఉండాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మూడోది, దేవుని తోడు మనకు కావాలి అంటే ప్రార్థనా పరుల జీవితానికి దేవుడి తోడు ఎప్పుడు కూడా లేదు. మాకు దేవుడి తోడు మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్ళిపోతామండి అనుకున్నారు అనుకోండి, నేను చెప్పినా మీరు వెళ్ళారు, అవతల వాళ్ళు కందిరీగల వలె వచ్చి మిమ్మల్ని హతం చేశారు, మనం బ్రతకలేం. కాబట్టి ఈ రోజు మనందరము దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరము కూడా ప్రభువా మీ తోడు మాకు కావాలని చెప్పి ప్రార్థనలో గడుపుదాం. కొద్ది నిమిషాలు అందరూ కూడా దేవుని సన్నిధిలో మోకరించి కొద్దిసేపు ప్రార్థనలో గడుపుతాం. ప్రభువా మీ తోడు మాకు అనుగ్రహించండి, మీరు మా పక్షంగా ఉండండి. ఆ రోజు దేవుడు రాను అనడానికి కారణం ఏంటంటే నిర్లక్ష్యం చేశారు. ఆ తర్వాత సేవకుని నిరాకరించారు. ఆ తర్వాత దేవుడు ఉండాల్సినటువంటి స్థానంలో వేరే ఇంకొకటి పెట్టుకున్నారు. అందువల్ల దేవుడు ఏం చెప్తున్నారంటే, మీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడే, మీకు అండగా ఉంటానని చెప్పిన దేవుడే, మీకు నేను నడిపిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడే, నేను మీతో రాను, మీరు లోబడనొల్లని ప్రజలు అంటున్నారు. ఈరోజు లోబడలేని మనస్తత్వంలో మనందరము ఉన్నామేమో ప్రియులారా. ప్రభువా మమ్మల్ని క్షమించండి అని చెప్పి మనందరము వేడుకుందాం. మనందరము వేడుకుందాం. యేసయ్యా మీ తోడు మాకు కావాలి. మోషే దైవజనుడు చెప్తున్నాడు, మీ తోడు లేకుండా తండ్రి మేము వెళ్ళలేము, మీ సన్నిధి రాకుండా మేము ఏం చేయలేం ప్రభువా, మాతో మీరు రండని. దేవుని తోడు లేకుండా యుద్ధానికి వెళ్ళిపోయారు. అవతల సైన్యం కందిరీగల వలె వచ్చి ప్రియులారా వారందరినీ హతము చేసింది. ఈరోజు దేవుని తోడు లేకుండా బ్రతికేద్దాం అనుకుంటున్నామా? ప్రస్తుతం పూల బాటే కానీ ఏదో రోజు మరణాన్ని తీసుకొస్తుంది. ప్రభువా మీ తోడు మాకు కావాలి. ఆయన ఆజ్ఞలు పాటిస్తే దేవుని తోడు ఉంటది, ఆయన ప్రార్థన చేస్తే దేవుని తోడు ఉంటది, ఆయన నామమందు విశ్వాసం ఉంచితే తోడుంటది. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. ప్రార్థన చేయండి, నోరు విప్పండి ప్రియులారా. ఇప్పటి వరకు విన్న వాక్యం కాదు, మీరు చేసే ప్రార్థన వైపే దేవుని చేతులు చాపుతున్నాడు. మన స్వరం వినడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేను, నీ సన్నిధి రాకుండా మేమేమి చెయ్యలేము. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేము, నీ సన్నిధి రాకుండా మేమేమి చెయ్యలేము. మళ్ళీ చెప్దాం. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేము, నీ సన్నిధి రాకుండా మేమేమి చెయ్యలేము. మళ్ళీ చెప్దాం. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేము, నీ సన్నిధి రాకుండా మేమేమి చెయ్యలేము. సన్నిధి 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 సన్నిధి
సన్నిధి సన్నిధి సన్నిధి సన్నిధి సన్నిధి చప్పలు కొట్టు పాడతాం. ప్రభు మీ సన్నిధి మాకు కావాలి, మీ తోడు మీ నీడ మాకు కావాలి, మీ సన్నిధితో మార్చాడు. సన్నిధి 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 మన పదం. సన్నిధి 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 నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు, నీ సన్నిధి రాకుండా నేనేమి చెయ్యలేదు. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు, నీ సన్నిధి రాకుండా నేనేమి చెయ్యలేదు. సన్నిధి 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 యేసయ్యా సన్నిధి 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 నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు, నీ సన్నిధి రాకుండా నేనేమి చెయ్యలేను. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేను, నీ సన్నిధి రాకుండా నేనేమి చెయ్యలేను. దేవుని అడుగుతాను ప్రభువా, ఈ సన్నిధి కాపుదలకు తోడుగా వచ్చాడు. ప్రార్థన చేద్దాం. దేవుడి తోడుగా కోరుకుందాం. యేసయ్యా మీరు మాతో రావాలి, ఈ సన్నిధి మాతో రావాలి, ఏ కృప మాకు కావాలి. మమ్మల్ని విడిచిపెట్టొద్దు, మాతో రండి. హల్లెలూయా. చెట్టుకు మంచు ఉన్నట్లు మాతో నీలోని దైవమా మా ప్రియ యేసయ్యా. మంచు ఉన్నట్లు మాతో ఉన్నావయ్యా, నీలోని దైవమా మా ప్రియ యేసయ్యా. నీ తోడు కావాలి, సన్నిధి రావాలి, నీ తోడు కావాలి, సన్నిధి రావాలి, నీ తోడు కావాలి. అడుగుదాం అందరం, ప్రభువా నీ తోడు మాకు కావాలి, నీ తోడు కావాలి, సన్నిధి రావాలి, నీ తోడు కావాలి, సన్నిధి రావాలి. సన్నిధి 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 నీ తోడు లేకుండా వెళ్ళలేము, నీ సన్నిధి రాకుండా నేనేమి చెయ్యలేము. నీ తోడు లేకుండా వెళ్ళలేము, నీ సన్నిధి రాకుండా నేనేమి చెయ్యలేము. సన్నిధి 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 గట్టిగా మాట్లాడు. ప్రభుత్వ సన్నిధి మాట్లాడు, నీ తోడు మాట్లాడు, ఈ సన్నిధి 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 నీ తోడు కావాలి, మాకు తోడు రావాలి, నీ తోడు కావాలి, మాకు తోడు రావాలి, నీ తోడు కావాలి, మాకు తోడు రావాలి, నీ తోడు కావాలి, మాకు తోడు రావాలి. సన్నిధి 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 యేసయ్యా సన్నిధి 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 అనుగ్రహంగా ప్రభువాన్ని సౌరభాలు శ్రీ సన్నిధి కాపుగా సన్నిధి 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 సన్నిధి
నీ తోడు కావాలి మాకు తోడు రావాలి 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 నీ తోడు కావాలి యేసయ్యా నీ సన్నిధి రావాలి నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేము నీ సన్నిధి రాకుండా మేమేమి చెయ్యలేము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ వాక్యపు వెలుగులో ఎన్నో విషయాలు మాకు నేర్పించారు తండ్రి. వాగ్దానం చేసి మా అందరి తోడుగా మీరు ఉంటానని చెప్పిన దేవుడు ప్రభువా, అనేక సందర్భాల్లో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పటికీ, మీ వాక్యాన్ని పక్కన పెట్టినప్పటికీ, మీ మందిరానికి క్రమంగా రాలేకపోతున్నప్పటికీ మమ్మల్ని భరించారు, మమ్మల్ని స్వస్థపరిచారు. మీ కృప మా యొద్ద నుంచి తీసివేయలేదు ప్రభువా. తండ్రి, ఈరోజు ప్రభువా మేము నేర్చుకున్న ఈ వాక్యంలో నుంచి మీ తోడు, మీ సహాయం మాకు చాలా అవసరం ప్రభువా. మా పక్షంగా మీరుండడం మాకు చాలా అవసరం ప్రభువా. దయచేసి తండ్రి, ఎంతవరకు ప్రభువా మేమేమైనా అపరాధములు చేసి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే మా అపరాధములను క్షమించండి ప్రభువా. మమ్మల్ని క్షమించండి ప్రభువా. యేసయ్య రక్తములో ఉన్నటువంటి శక్తిని ఒక్కసారి తండ్రి మాకు అనుగ్రహించి ఆ రక్తములో మా అపరాధములను కడగండి తండ్రి. మమ్మల్ని విమోచించండి. మీరంటే శ్రద్ధ చూపే మనసు ఇవ్వండి. సేవకును గౌరవించేటువంటి మనస్సు ఇవ్వండి. మా హృదయాల్లో నిన్నే రాజుగా ప్రతిష్ఠించుకునే భాగ్యం అనుగ్రహించండి. మీ ఆజ్ఞలు పాటిస్తూ మీకు ప్రార్థన చేస్తూ మీ యందు విశ్వాసం ఉంచగలిగిన హృదయం మాకు ఇచ్చి తండ్రి, ఎప్పుడు కూడా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టొద్దు ప్రభువా. మాతో మీరు రండి. మా కష్టంలో మమ్మల్ని ఆదుకోండి ప్రభువా. మీరు ముఖం చాటేస్తే ఎవరికి చెప్పుకోవాలి తండ్రి. దయచేసి మాలో ఉన్న తప్పులు, అపరాధాలు క్షమించి మమ్మల్ని మరొక్కసారి మీ బిడ్డలుగా అంగీకరించమని మీ పాదాల చెంత ఈ ప్రార్థన పెడుతూ మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా అత్యంత మిక్కిలి వినయముతో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం పరలోకమందున్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.